కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అలియాస్ బీటెక్ రవి ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఇస్లాంపురంలోని ఇంటింటికి వెళ్లి ఓట్లు అడుగుతున్నప్పుడు ఆయనకు సానుకూల స్పందన కనిపించింది. బీజేపీతో పొత్తు వల్ల ముస్లిం ఓట్లకు ఇబ్బంది కలుగుతుందన్న అపోహ ఇప్పుడు పోయిందన్నారు. ఆ ప్రాంతంలో ముస్లింలు అందరూ కూటమి అభ్యర్థులకు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. వైసీపీ విడుదల చేసిన మేనిఫెస్టో చూసిన తర్వాత కరడుగట్టిన వైసీపీ నేతలు కూడా తమ గెలుపు మీద నమ్మకం కోల్పోయారన్నారు. టీడీపీ ప్రకటించిన సూపర్ 6 పథకాలు ప్రజల్లోకి వెళ్లాయని ధీమా వ్యక్తం చేశారు. ఇస్లాంపురం అనే వార్డులోనే మేము ప్రచారం జరుగుతాం. తర్వాత ముఖ్యంగా ఈరోజు పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని ఇస్లాంపురం గ్రామంలో ప్రచారం నిర్వహిస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రజల నుంచి కూడా ఏదైతే రాష్ట్రం అంతా కూడా బీజేపీతో పొత్తు పెట్టుకుంటే కొంచెం ముస్లిం ఓట్లకు ఏదన్నా నష్టం జరుగుతుందనే ఒక అపోహ అక్కడ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కానీ కొందరికి మా పార్టీలో ఉన్న వాళ్ళకు కూడా కొంచెం లిటిల్ బిట్ సందేహం కూడా ఉండేది. తర్వాత ఈరోజు మేము పులివెందుల మున్సిపాలిటీలో ప్రత్యేకంగా ఇస్లాంపురం అనే వార్డులోనే మేము ప్రచారం జరుగుతాం. ఎక్కడ కానీ ఏ ఒక్కరి నుంచి కానీ మీరు ఇట్లా పొత్తు పెట్టుకున్నారనే బీజేపీతో కానీ ఎక్కడ లేకుండా తప్పకుండా ఈసారి మేము చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుంటాం. మా పిల్లల భవిష్యత్తు దృష్ట్యా రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా అని చదువుకున్న వాళ్ళు చెప్పినారంటే అర్థం ఉంది. చదువుకోని వాళ్ళు కూడా అంత విపరీతం మంచి నాలెడ్జ్తో చంద్రబాబు ఈసారి మన ముఖ్యమంత్రి చేసుకోలేకపోతే రాష్ట్రానికే చాలా ఇబ్బంది జరుగుతుంది అనే విధంగా మాట్లాడడం కూడా జరిగింది. ఇంకా నిన్ననో మననో జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో విడుదల చేశారు. ఆ మేనిఫెస్టో చూసిన తర్వాత చాలా కరడుగట్టినటువంటి వైఎస్ఆర్ వాళ్ళు చాలా జగన్మోహన్ రెడ్డికి బాగా ప్రధాన అనుచరులు కూడా అయ్యా ఈ మేనిఫెస్టో చూసిన తర్వాత మా పార్టీ వచ్చే పరిస్థితే లేదు, తప్పకుండా మీదే రాజ్యం అని కూడా అందరూ మాకు ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఎవరైనా క్లబ్బుల దగ్గర రచ్చబండల దగ్గర కూడా మా వాళ్ళతో తప్పకుండా మీ తెలుగుదేశం పార్టీనే ఈసారి వస్తూ ఉంది, మా మేనిఫెస్టో చాలా చండాలంగా దరిద్రంగా ఉంది, మీ మేనిఫెస్టోతో కానీ తర్వాత మీ సూపర్ 6తో పోలిస్తే మా మేనిఫెస్టో చాలా చండాలంగా ఉందని కూడా మాట్లాడాం. మేము ఏదైతే సూపర్ 6 అది చేశామో మహాశక్తి కానీ ఇవన్నీ కూడా ప్రజల్లోకి బాగా వెళ్ళాయి. తప్పకుండా 4000 పెన్షన్ అనేది కూడా వృద్ధుల్లో వాళ్ళల్లో కూడా బాగా వెళ్ళింది. తర్వాత ఇంకో అపోహ ఏంటంటే అక్కడ ఎలక్షన్ కమిషన్ అనేది వాలంటీర్లు ఒక పార్టీకి ఏదన్నా చేస్తారేమో అని వాలంటీర్స్కు డ్యూటీకి అప్పగించింది, ఎలక్షన్ డ్యూటీ కానీ. దాన్ని సుడ్డు పెట్టుకొని ప్రభుత్వం దగ్గర టయానికి డబ్బులు లేక ఆ డబ్బులు రాకుండా తెలుగుదేశం పార్టీ చేస్తుంది, లేదంటే మేము ఇంటి దగ్గరికి పెన్షన్స్ ఇచ్చేవాళ్ళమని తర్వాత లాస్ట్ నెల అంతా మా మీద దుష్ప్రచారం కూడా చేశాం. కానీ అది ప్రజలు ఎవరు నమ్మలేదు. అందుకే ఇప్పుడు మేము 25వ తేదీ నుంచి కూడా 1వ తేదీ కల్లా వృద్ధులకు ఇంటి దగ్గరికే పెన్షన్ చేర్చండి అని ఈసీలకు లెటర్ పెట్టాము. అన్నీ చేసినా కూడా ఆయన జవహర్ రెడ్డి మాకు మాట చెప్తున్నాడు, సిఎస్ గారు ఎలక్షన్ కమిషన్కి ఒక మాట చెప్తున్నాడు. ఈ రకంగా ద్వంద్వ వైఖరి చేసి వాళ్ళకి పెన్షన్స్ ఇతరుల దగ్గర డబ్బు లేదు 2-3 రోజులు ఆ నెపాన్ని మా మీదకి నెట్టాలని మళ్ళీ కూడా ప్రయత్నం చేసి చంద్రబాబు నాయుడు వస్తే ఇంటి దగ్గరికి పెన్షన్ రాదనే ఒక రకమైనటువంటి దుష్ప్రచారాన్ని కూడా ఆ తర్వాత మళ్ళీ లేవనెత్తేందుకు కూడా తెరలేపుతున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు బాగా గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా ఇంకోటి ముఖ్యంగా మొన్న జగన్మోహన్ రెడ్డి వచ్చి పులివెందుల్లో ఆయన మాట్లాడిన తీరును ప్రతి ఒక్క పులివెందులకు ఇలాంటి వానికే మనం ఓటేసింది. ఏంది ఆయన చెల్లెళ్ళు చీరలు కట్టుకునే దాని గురించి మాట్లాడతాడు, వివేకానంద రెడ్డి గారి 2వ పెళ్ళాం గురించి మాట్లాడతాడు. అసలు ఈయనకి ఏమైనా మైండ్ దొబ్బిందా? రాసిచ్చినోడు రాసిచ్చే ఎవడన్నా రాసిచ్చింటాలే, కనీసం ఇతనెట్లా అది రాసి చదువుతాడు? అసలు మనం ఇలాంటి వాడిని ముఖ్యమంత్రి ఎన్నుకోలేదు, ఇంత చీప్ మెంటాలిటీనా అని ప్రజలు కూడా బాగా అసహించుకుంటూ ఉన్నారు. కాబట్టి అంతకుముందు రోజంతా పులివెందులకు బ్యాండేజ్ చేసుకొని వచ్చాడు. నిన్న బ్యాండేజ్ తీశాడు, ఎక్కడ కుట్లు కానీ ఇది కానీ ఏమే కానీ లేవు, నీట్గా ఉంది. ఎవరిని ప్రజలను పులివెందుల్లో కూడా నువ్వు సానుభూతి పొందాలని చేసినావా? రాష్ట్ర వ్యాప్తంగా పొందా? ఎందుకు ఈ డ్రామాలు నాటకాలు? కోడికత్తి అయిపోయింది, వివేకానంద రెడ్డిది అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు కులకరాయి అని డ్రామా చేస్తాం. దీంట్లో ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే ఆయన వెల్లంపల్లికి ఇద్దరికి దెబ్బ తగిలింది. వెల్లంపల్లికి వచ్చేసి ఆయనకి ఏం చెప్పారంటే ఇన్స్ట్రక్షన్ కన్నుకు ప్లాస్టర్ వేసుకోమని చెప్పారు.
పాపం అతనికి ఏ కన్ను అని చెప్పలే. ఓ రోజు ఎడమ కన్నుకు, ఓ రోజు కుడి కన్నుకు వేసుకుంటా అడ్డంగా కూడా దొరికిపోయినాడు. అంటే ఇంత డ్రామాలు ఇంత ప్లే చేస్తారు కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు బాగా గమనిస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా మీరు స్పందన చూడండి, తప్పకుండా ఈసారి